being an actress, we have to explore chesi. I think I was hearing a lot of scripts, but this movie really understands that okay, I can do this debut in Telugu. So thank you so much for this opportunity, and I have to tell that all our team, like the whole Red Bag team, has worked so well, and for all the assistant direction department, they were always with me. They were helping me so much for everything to learn Telugu also. But Anna and Vanina, కొంచెం ఎక్కువ తెలుగు వచ్చింది. So thank you so much. I hope you all support our movie and please keep blessing us. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రాధ్య. సో మీరు కొంచెం మాకు కళ్ళు మూసుకొని వింటుంటే రష్మిక మందన గారి వాయిస్ లాగా అనిపించింది. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యు ఆన్ థియేటర్స్. వెల్కమ్ టు తెలుగు సినిమా. వెల్కమ్ టు హైదరాబాద్ ప్లీజ్. ఎస్, సో ఇవాళ మాకు గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ టీంకి విషెస్ని బ్లెస్సింగ్స్ని అందివ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 16, ఒక రాధ, 2 కృష్ణుల పెళ్లి అండ్ అలానే సీమ శాస్త్రి అండ్ అలానే కరెంట్ తీగ ఇలాంటి బోర్డ్ అనే సినిమాని మనకు అందించినటువంటి మా లెజెండరీ డైరెక్టర్ అందరికీ నమస్కారం. ఈ టీజర్ లాంచ్ వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించిన టీజీ భరత్ గారికి, వేదిక ముందున్న ఫ్యామిలీ మెంబర్స్, హరి గారి ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, సినిమా ఆర్టిస్ట్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఆడాలి, ప్రేక్షకులు ఆడించాలి. ఎందుకంటే హరి గారు ఒక సినిమాతో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఇండస్ట్రీలోనే ఉండి పాతుకుపోయి చాలా సినిమాలు తీయాలని వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ సినిమా ఆడితే ఇండస్ట్రీ చాలా సంవత్సరాలు చాలామంది టెక్నీషియన్స్కి, చాలామంది ఆర్టిస్టులకి చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల ఈ సినిమా ఆడాలి. ఫస్ట్ అటెంప్ట్ రెడ్ బ్యాగ్. నేను పోస్టర్ యాక్చువల్గా ఈ సినిమా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా అయితే సరే కొత్త వాళ్ళతో తీసుకుంటారు ఏదో ఉంటుంది అని అనుకున్నాను. బట్ పోస్టర్ చూసినప్పుడే నేను ఈ సినిమా గురించి ఓకే, ఈ సినిమా ఒత్తిలో తీయలేదు, ఇది ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి కథతో రవి వచ్చాడు అనిపించింది. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత నమ్మకం రెట్టింపు కాదు 10 రెట్లు ఎక్కువైంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడే అవకాశం లేదు. ఒక జానర్ క్రియేట్ చేయొచ్చు. నేను 60 సినిమా చూసినప్పుడు ఒక 60s కైండ్ ఆఫ్ సినిమాలు చేయాలనేసి ఒక ట్రెండ్ సెట్ అయింది. అలాగా ఈ సినిమా రెడ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ సినిమాలు తీయాలని ఒక ట్రెండ్ సెట్ చేస్తుందేమో అని నేను ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆ ట్రెండ్ సెట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా కోరుకోవాలి. ఖచ్చితంగా ట్రెండ్ సెట్ అవ్వాలి. ఈ రెడ్ బ్యాగ్లో ఏముంది, రెడ్ బ్యాగ్ వెనక వీళ్ళందరూ ఎందుకు పడుతున్నారు అన్నది సినిమాలో తెలుస్తుంది. బట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, మేకింగ్ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఈ రెడ్ బ్యాగ్లో చాలా లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది. ఒక ఎక్స్ట్రానరీ డైరెక్టర్ ఉన్నాడు, ఎక్స్ట్రానరీ రైటర్ ఉన్నాడు, ఎక్స్ట్రానరీ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎక్స్ట్రానరీ ఆర్టిస్టులు ఉన్నారు, ఎక్స్ట్రానరీ కెమెరామెన్, ఎక్స్ట్రానరీ మ్యూజిక్ కెమెరా అయితే చాలా చాలా బాగుంది. మ్యూజిక్ టూ గుడ్. శేఖర్ ఆల్ ది బెస్ట్. అలాగే కెమెరా వెరీ గుడ్ కెమెరా వర్క్. పీయూష్ ఆల్ ది బెస్ట్ పీయూష్. ఇకపోతే ఈ సినిమా రెడ్ బ్యాగ్, ఇలాంటి బ్యాగులు సోమశెట్టి హరికృష్ణ గారి దగ్గర చాలా అందులో చిన్న బ్యాగ్ ఇంకా లాట్ ఆఫ్ బిగ్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ హరి గారు నాట్ లైక్ దట్. నాకు తెలిసి కర్నూలులో ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ హరికృష్ణ గారు అంటే, సోమశెట్టి హరికృష్ణ గారు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. కానీ చూడటానికి చాలా సింపుల్గా, చాలా మామూలుగా ఉంటాడు. ఆయన ఫోన్ చేసినా ఎప్పుడైనా కనిపించినా నవ్వుతూ కనిపిస్తాడు తప్ప ఇంకొక ఎక్స్ప్రెషన్, ఇంకొక ఎమోషన్ ప్రపంచంలో ఉంటుందా అన్నది మనకు తెలియదు. ఆయన చూస్తే నవ్వు మాత్రమే ఉంటుంది ప్రపంచంలో అనిపిస్తుంది హరి గారిని చూస్తే. ఆల్ ది బెస్ట్ హరి గారు. మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మీకు ఇలాంటి బ్యాగ్లు కొన్ని 100,000 బ్యాగుల నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.
ఆల్ ది బెస్ట్. మీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, హీరోయిన్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్కి పెద్ద సినిమా అవ్వాలి ఇది. రవి, మీకు చాలా మంచి సినిమా అవ్వాలని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హరికృష్ణ గారు, మాకు ఈవెంట్ పేమెంట్ వద్దు కానీ అదేంటో ఒక బ్రాండ్ బ్యాగ్ మా ఇంటికి కూడా పంపించండి. కావాలంటే వదిన దగ్గర సిఫారసు పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి మా యాక్టర్ దయా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ దయా గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు దయా అండి. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రవి గారు అండ్ విక్రమ్ గారు అండ్ రఘు గారు ఫర్ గివింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ఆఫ్ ప్లేయింగ్ గారు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. నా పేరు దయా అండి. యాక్చువల్లీ ఐ డిడ్ సమ్ అరౌండ్ 15 మూవీస్, తమిళ్, తెలుగు, కన్నడ. కాకపోతే మీకు ఇంకా తెలియదు, అంత పెద్ద హిట్ కాలేజ్ వరకు. ఐమ్ వెయిటింగ్, ఐమ్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ బ్రేక్ ఇన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దయా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు ఇలాంటి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, మా డైరెక్టర్ రవికుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రవికుమార్ సిఎఫ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో, మంచి స్క్రీన్ ప్లేతో, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ద రెడ్ బ్యాగ్ ని మన అందరికీ అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ రవికుమార్ గారు ఈస్ హియర్. మీరు ఫస్ట్ మాట్లాడండి, సోలో స్పీచ్, దాని తర్వాత టీం అందరినీ పిలుస్తారు. మీకు కావాలంటే తోడుగా నేను నిల్చుంటాను పక్కన. వద్దా? మా టీం అందరూ నాకు సినిమా అంతా తోడున్నారు. ఓకే, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒకసారి వేదిక మీరు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ద రెడ్ బ్యాగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సోలో స్పీచ్ చెప్తానా? ఫ్యాన్స్ సింగిల్ స్పీచ్ కోరుకుంటున్నారని చెప్పాను. ఓకే, లిటిల్ బిట్ స్పీచ్ తర్వాత టీం జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, లైక్ మీడియాకి అండ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆర్టిస్టులతో సహా. సో ఎక్కువ మాటలను ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి 2 పాయింట్స్ చెప్తాం. ఫస్ట్ వన్ వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జనరల్గా మనం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక సినిమా ఒక గంట గుర్తుంటుంది, ఇంకో సినిమా ఒక రోజు గుర్తుంటుంది, ఇంకో సినిమా ఒక 4 రోజుల వరకు మనకు గుర్తుంటుంది. కానీ ఖచ్చితంగా ఈ రెడ్ బ్యాగ్ అనే సినిమా అంటే ఎన్ని రోజులు గుర్తుంటుందని నేను చెప్పలేను, కానీ మీరు లైఫ్లో ఎప్పుడు చూసినా ఒక రెడ్ బ్యాగ్ని చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ లైఫ్ టైం ఇంపాక్ట్ మీకు ఖచ్చితంగా ఈ రెడ్ బ్యాగ్ సినిమా క్రియేట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, లైక్ ఎలా అంటే కష్టపడితే పైకి వస్తావు, కష్టపడితే నిలబడతావు, కష్టే ఫలి. కష్టపడితే ఏముంటుంది అనేది మనం చిన్నప్పటి నుంచి ఉంటుంది పాయింట్. అయితే కష్టపడాలంటే కూడా ఒక అవకాశం రావాలి. నా 16 సంవత్సరాల నిరీక్షణకి ఒక అవకాశం నాకు హరియాణ ఇచ్చారు, ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు. నా లైఫ్ టైం ఆయనకి రుణపడి ఉంటాను. అంటే నాకు సినిమా స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఇనిషియల్ స్టేజ్లో అది ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా చాలా పాజిటివ్గా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, అంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట ఇనిషియల్ స్టేజ్లో. కానీ అదే ప్రేమ హరికృష్ణ సార్ మీద, అదే ప్రొడ్యూసర్ గారి మీద, నా అన్నయ్య మీద లైఫ్ టైం ఉంటుంది. అది 100% అండి. సో అండ్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏ సినిమా అయినా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మా టీం అందరిని ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, హియర్ వి వెల్కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్. సో ఎంతో కష్టపడి బ్యాక్ ఎండ్ నుండి ఈ సినిమాని డైరెక్షన్ చూపించినటువంటి మా రాజన్న, నితిన్, ఇగో మాకు నాకు రైటింగ్ లో ఆరతి పళ్ళని ఇవ్వలేదు, కుంకుమ బొట్టు లేదు. రండి అందరూ ఒక్కొక్కరు, ప్లీజ్ ప్లీజ్ జాయిన్.
డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక్కొక్కరుగా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ అండ్ చేస్తున్నాం. నాకు రైటింగ్ లో హెల్ప్ చేసిన ముకుంద్ అన్న, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కాదు ఏంటి అందరు పెళ్లి చూపులకు వచ్చినట్టు నువ్వెళ్ళు అని ఫస్ట్ సిగ్గుపడుతున్నారు. సురేష్, ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మేము ముందు వరకు తీసుకొచ్చాం. సో ఈ సినిమా నిలబెట్టవలసింది మాత్రం 100% అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. దయచేసి సినిమా థియేటర్స్లో చూడండి. నేను ఆహా ఓహో సూపర్ అదిరిపోద్ది అందరూ చెప్పే మాట అట్లా ఏం చెప్పను, కానీ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. మీరు పెట్టే డబ్బులకి, మీరు పెట్టే టైంకి 200% ద బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఒక సెకండ్, మా టీం ఎవరైనా మాట్లాడతారా ప్లీజ్? రాజు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి కాదు కానీ ఇద్దరి గురించి చెప్పాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా చేస్తున్నామంటే డబ్బులు ఎలా వస్తాయి, ఎవరిని పెడితే డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తారు. నాకు ఎలా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని చెప్పి కొత్త ఆర్టిస్టులు అయినా సరే, కొత్త టెక్నీషియన్ అయినా సరే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని నిర్మించిన హరికృష్ణ గారు చాలా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఎంతైనా అవసరం ఉంది. ఒక కథ మీద నమ్మకం, ఒక కాన్సెప్ట్ మీద నమ్మకంతో సినిమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు సార్. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ఎంత పెడితే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు తప్ప మంచి సినిమా చేయాలి అని ఎవరు రావట్లేదు. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్. ఇంకా రెండో వ్యక్తి మా ఈ సినిమా డైరెక్టర్ రవి గారి గురించి చెప్పాలి. రవి గారు ఎలా ఉంటుందంటే సెట్లో ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు. ఏంటంటే ఇక్కడ అంతా సెటప్ జరుగుతూ ఉంటుంది, ఆయన అక్కడ దూరంగా ఉండి ఈ సీన్ ఇంకెంత బాగా రాయాలి, ఇంకేం చేయాలి ఈ సీన్లో. మేము జనరల్గా ఏంటంటే ఒక సీన్ రాస్తాం, అది బాగుంది అనుకుంటాం, కానీ ఇలా కాదు, ఇలా ఎందుకు రాయాలి, ఇంకో రకంగా రాయాలి అని చెప్పి ప్రతి సీన్ని బెటర్మెంట్, ఎంత బెటర్మెంట్ వస్తుంది, ఎంత బెటర్మెంట్ చేయాలి అని చెప్పి ఆలోచించి ఒక డైరెక్టర్ మై ఫ్రెండ్ రవి గారు ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీం అందరినీ రిప్రజెంట్ చేసి మీరు మాట్లాడినందుకు ఒక ఫోటో, ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్టర్ కలిసి ఒక గ్రూప్ పిక్చర్. చెప్పినట్టు మా హరికృష్ణ సోమిశెట్టి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బేసిక్ గా మేము లాస్ట్ ఈవెంట్ కి హీరోని పెడతాం సార్. ఇవాళకి మా హీరో మీరే, రండి ప్లీజ్. వెల్కమ్ హరికృష్ణ సోమిశెట్టి గారు. సో రిలాక్స్ గా అందరు మాట్లాడారు సార్, హ్యాపీగా మాట్లాడండి. మీరు భయమా? మీ ఆవిడ్ని పక్కన నిల్చోబెట్టమంటారా? ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. ఇంత మంచిగా అవుతుంది మన ఫస్ట్ ఈవెంట్. ఐ థింక్ ఒక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కొత్త పీపుల్ అందరినీ పెట్టి దసపలాలో ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అంటే అది మీ టీంకి మాత్రమే సాధ్యమండి. ఒక్కసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. ఓకే, ఇప్పుడు టెన్షన్ పోయిందా? హ్యాపీగా మాట్లాడండి. థ్యాంక్ యూ అండి అందరికీ. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ లో ఒక గ్రూప్ పిక్చర్ కోసం టీం అందరినీ మరొకసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయా గారు అండ్ అలానే మా ముగ్గురు హీరోయిన్లని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి ప్రియేష్ గారిని అండ్ అలానే డైరెక్టర్ రవి గారిని కూడా ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా పవర్ఫుల్ పిఆర్ఓ మా సతీష్ గారిని కూడా గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఎప్పుడు కూడా సినిమాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా సతీష్ గారు ప్లీజ్ ఒక గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ రవి గారు వచ్చి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఇవి మీద వెంకట్ గారిని కూడా ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చూపించారు సార్, హీరో ఉన్నాడా సినిమాలో?
థ్యాంక్ యూ సార్. హీరో అంటే ఫ్లాష్ బ్యాక్లో ఓన్లీ ఒక సాంగ్ వరకు ఉంటారండి ఒక హీరో. ఇట్స్ నాట్ లైక్ హీరో, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో అనమాట. మెయిన్ హీరో అయితే కథకి మెయిన్ హీరో కంటెంట్ అనండి. సినిమాకి మెయిన్ హీరో కంటెంట్, కథ మెయిన్ హీరో. ఆ తర్వాత మెయిన్ హీరోస్ ఎవరంటే ముగ్గురు అమ్మాయిలు. ఏముంది సార్ రెడ్ బ్యాగ్లో? ఎవరండి రెడ్ బ్యాగ్లో ఏముంది? రెడ్ బ్యాగ్లో ఏముందో చెప్తే ఇంకా ఇక్కడ ఏముందండి, ఖచ్చితంగా అది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. అది అంటే లాస్ట్ వరకు సస్పెన్స్ ఉంటుందండి. రెడ్ బ్యాగ్లో ఏముంది అనేది లాస్ట్ వరకు మనం సస్పెన్స్ అలాగే ఉంచుతాం. అదే మెయిన్ కీ పాయింట్ అవుతుంది అన్నమాట సినిమా. ఓకే, 40% కర్నూలులో చేసి ఇంత స్టైలిష్ మేకింగ్ నిజంగా చూస్తే అలా అనిపించలేదు, కర్నూలులో చేసినట్టు అనిపించలేదు. కెమెరా సినిమాటోగ్రఫీ కానీ తర్వాత ఆర్ఆర్ కానీ చాలా బాగా చేశారు. ఎట్లా సాధ్యపోయింది? వాళ్ళు ఎంతవరకు హెల్ప్ అయ్యారు మీకు? అదే టెక్నీషియన్స్ అందరూ బాగా హెల్ప్ అయ్యారండి. మ్యూజిక్ వచ్చి మనకి శేఖర్ మోపూరి గారు చేశారు, అంటే సాంగ్స్ వరకు. అండ్ బీజిఎం వచ్చి రోహిత్ బాబు అని చెప్పి బీజిఎంకి అబ్బాయి టీజర్ బీజిఎం కూడా రోహిత్ బాబు చేశారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, అది మనకి 40% కర్నూలులో చేశామన్నాం కదా, అది ఎట్లా ఉంటుంది మేము రిక్కీ చేసాం ముందు. ఇప్పుడు మనకి ఫారెన్లో ఏ కంట్రీతో కర్నూలు సూట్ అవుతుందని చెప్పి రిక్కీ చేసుకొని ప్లాన్ చేసుకొని, అంటే గ్రౌండ్ వర్క్ కొంచెం ఎక్కువ చేసాం. మేము యాక్చువల్గా షూట్ డేస్ వచ్చి 31 days చేసాం. 31 రోజుల్లో మేము 4 పాటలు ఒక 3 ఫైట్లతో ఆ కంప్లీట్ సినిమా కంప్లీట్ చేసామండి. కాకపోతే గ్రౌండ్ వర్క్ మాత్రం కొంచెం బాగా చేసాం, లైక్ ఒక 5-6 months వరకు గ్రౌండ్ వర్క్ చేసాం. సో అదండి. ఏ సిటీతో మ్యాచ్ అయిందండి కర్నూలు? ఆరిజోనా అండి. ఆరిజోనా. ఓకే సార్, ఏం చెప్పి ఒప్పించారు ఇంత బడ్జెట్స్? కొత్త డెబ్యూ డైరెక్టర్కి హీరో లేకుండా 3 అమ్మాయిలు పెట్టేసి ఇంత బడ్జెట్ హరికృష్ణ గారికి ఏం చెప్పి ఒప్పించారు? కథ చెప్పి ఒప్పించానండి. అందరూ చెప్తారు సార్. ఫన్నీగా కాదండి, నిజంగానే ఆయన ఒప్పుకునేది ఓన్లీ కథ కంటెంట్ అంతే. ఆయన అంటే ఇప్పుడు ఇందులో హీరో లేడు కదా, మెయిన్ ఫేస్ లేకపోతే రేపు మార్కెట్ ఎలా అవుతుందని కూడా ఆయన డౌట్ పడలా. కంటెంట్ మంచి కంటెంట్ మనం జనాలకి ఇస్తే డెఫినెట్గా జనాలు మనం ముందుకు తీసుకెళ్తారనేది ఆయన నమ్మారు. ఆయన నమ్మిన దానికి నేను బెస్ట్ అవుట్పుట్ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి. ఆఫ్టర్ దట్ ఇంకా జనాలు డిసైడ్ చేయాలి. సార్, మీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నారు, రెగ్యులర్ ప్రశ్న. ఫేస్ ఆఫ్ పోస్టర్ మీద ఒక ఫేస్ తెలియనప్పుడు మీ కర్నూలు కూడా టికెట్ చించి లోపలికి వెళ్ళాలన్నా కూడా కష్టమే. వీళ్ళు ఎవరికి అనకూడదు, కానీ ఎవరు తెలిసిన పోస్టర్లో తెలిసిన మొహం కూడా కనిపించలేదు. ఎట్లా ఈ రెడ్ బ్యాగ్ కోసం ఎలా వెళ్తారు? అంటే రెడ్ బ్యాగ్ కోసం అని ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే నేను ఎగ్జాంపుల్స్ ఒక 2-3 సినిమాలు పాత చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 7G బ్రహ్మాన్ కాలనీ సినిమా అని చెప్పి మన దగ్గర రిలీజ్ అయింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను తెలిసి. అది ఇక్కడేం పెద్ద పబ్లిసిటీ లేదు, పెద్ద తెలియదు. అప్పటికింత సోషల్ మీడియా కూడా లేదు. బట్ స్టార్టింగ్ నేను అదే మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్ అంతా ఖాళీగా ఉండే. ఒక 1 week తర్వాత వెళ్ళి చూస్తే అది హౌస్ఫుల్. అది ఎన్ని రోజులు ఎలా నడిచింది అనేది మనకి మంచి ఎక్స్పీరియన్స్ తెలుసు. అది అప్పుడు అంత ఓటీటీ కూడా లేదు సార్. అప్పుడు ఓటీటీ కూడా లేదండి. సో అలాంటి టైంలో కూడా ఏదైనా సినిమా నడుస్తుందంటే అక్కడ ఫేస్ బట్టి కాదు, కంటెంట్ బట్టి అని చెప్పి నేను నమ్ముతానండి. కంటెంట్ బాగుందంటే అది జనాల బయటకు తీసుకెళ్తారనేది నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ సార్. ఇందాక భర్త గారు మాట్లాడుతూ రెడ్ బ్యాగ్ రెడ్ బుక్ అంతా ఫేమస్ అవ్వాలన్నారు. ఏంటైనా పొలిటికల్ రంగంలో ఉందా దీనికన్నా? నాట్ ఈవెన్ 1% సార్. సార్ లేదు. ఏంటి కర్నూలు అబ్బాయికి డ్రగ్స్ చాలా? నేను సార్ నాది కర్నూలు కాదండి, నాది విజయనగరం పెదమానపురం విలేజ్ అండి, విజయనగరం డిస్ట్రిక్ట్. కర్నూలు ప్రొడ్యూసర్స్ అది కర్నూలు అండి. సార్ ఇది ఫ్యామిలీ డ్రామానా లేకపోతే యూత్ కనెక్ట్ అయ్యే సినిమానా? ఇది ఫ్యామిలీ డ్రామా కాదు సార్, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. బట్ ఎమోషన్స్ ఇంపీక్స్ ఉంటాయండి, ఎమోషన్ అండ్ యాక్షన్ ప్యాక్ మూవీ ఉండేది. ఏ సర్టిఫికేట్? యూడీఏనా? యూడే అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, టీజర్లో చూస్తే 4 గర్ల్స్ పెట్టారు, కానీ పోస్టులో ఇక్కడంతా 3 ఉన్నారు. ఏంటండి? అది 4 ఉన్నాయి. యాక్చువల్గా షూట్లో బిజీ ఉందండి, అవుట్డోర్ ఉంది. మేము చాలా ట్రై చేసాం దాన్ని రప్పించడానికి, కానీ అక్కడ ప్రొడక్షన్ నుంచి కొంచెం ఇబ్బంది ఉంది. సో అందుకని రాలేకపోయింది. తన పేరు స్నేహ, తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగా చేసింది, మంచి అమ్మాయి. బట్ సిచ్యువేషన్స్ అండి. అంటే 4 అమ్మాయిలకి ఒక రెడ్ బ్యాగ్ వల్ల కలిగిన సమస్య ఏంటంటే మొత్తం స్టోరీ అండి. అవునండి, ఒక 4 అమ్మాయిల లైఫ్లోకి ఒక రెడ్ బ్యాగ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యి, దానికోసం వీళ్ళు ఎంతవరకు వెళ్ళారు, వీళ్ళని ఎలా చేసుకుని వచ్చాడు అనేది మెయిన్ కదండి. ఓకే, ఇంకొక సాయి శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఏంటండి?
శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు, డాక్టర్ క్యారెక్టర్ ఉంది. అంటే ఏదైతే ఫ్లాష్ బ్యాక్, ప్రతి సినిమాకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, మన సినిమాలో మేజర్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో డాక్టర్ క్యారెక్టర్ ఉంది. విషయాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. రవి గారు సార్ ఇక్కడ సార్ చూస్తే కనుక అందరూ చాలా సెన్సిటివ్ గర్ల్స్ లా ఉన్నారు, బట్ మీరు దానిలో చాలా వైలెన్స్, చాలా కొంచెం వాళ్ళకి స్టంట్స్ అవి ఇచ్చి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఏం సార్ చేయించారా ఫైట్స్ అవి ఏమన్నా? అవునండి, అంటే పాపం సాఫ్ట్ గా ఉన్నారు కానీ చాలా కష్టపడ్డారండి. అంటే మీరు చూసినట్టయితే రివర్స్ లో హ్యాంగ్ చేసిన షాట్ ఉంటుంది, అది మోర్ దెన్ హాఫ్ డే మేము అట్లనే షూట్ చేసాం. చాలా కోఆపరేట్ చేశారు. అండ్ వాళ్ళు అంటే ఇప్పుడు మార్నింగ్ 6 o'clock ఆన్ సెట్ ఉండాలంటే వాళ్ళు 5:45 ఉంటారన్నమాట. అంత డెడికేటెడ్. మాకు అంటే హీరోయిన్స్ నుంచి ఆ సపోర్ట్ ఉందండి. అందుకని మేము అంటే ఫస్ట్ మేము చాలా మందిని ఆడిషన్ చేసాం, మన తెలుగు వాళ్ళని కూడా చాలా మందిని ఆడిషన్ చేసాం. ఆడిషన్ చేసిన తర్వాత ఎవరు కంఫర్ట్, మన స్టోరీకి ఎవరు ఫస్ట్ ఆ క్యారెక్టర్ క్యారెక్ట్ అవుతారు, అలాగే ఎవరు కంఫర్ట్ ఉంటారు ఆ క్యారెక్టర్ అనేది చూసుకొని మనం చూస్ చేసుకోవడం జరిగింది. మా చూసింగ్ 100% పర్ఫెక్ట్ అయిందండి. సో అంటే చాలా స్టోరీస్ ఇంతకు ముందు కూడా స్టాచ్యూస్ మీద అట్లా వచ్చినాయి చూసుకుంటే కనుక. సో కాకపోతే మీరు ఆ ప్లేస్ లో మాకు రెడ్ బ్యాగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఏమన్నా మిగతా స్టోరీస్ కి ఏమైనా సిమిలర్ గా ఉంటుందా, సేమ్ అట్లానే ఉంటుందా? లేదండి, 100% ఫస్ట్ గ్యారంటీ ఏంటంటే మీరు ఇప్పటి వరకు మన తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇట్లాంటి కంటెంట్ అంటే ఒక ఫ్రెష్ పాయింట్, 100% ఒక ఫ్రెష్ పాయింట్ వచ్చామండి. ఇది ఇప్పటి వరకు మీరు చూడాల, మన వాళ్ళు తెలుగులో ఎవరు చూడాల. థ్యాంక్ యూ. రవి గారు సార్ మీరు ఇయర్ సార్ ఐఎమ్ నాగర్ సార్ సారీ మీరు ఫస్ట్ టైం చేస్తున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ బికాస్ ఈ రోజున ఈ కైండ్ ఆఫ్ ట్రెండింగ్ ఫిల్మ్స్ అన్ని బాగా ఆడుతున్నాయి. సో ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ హరికృష్ణ గారు మీకు కూడా, అండ్ 3 of the girls ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. ఇందులో మెమరీ మేకర్స్ అని ఉంది కదా బ్యానర్, అంటే మీరు మెమరీస్ సినిమావా లేకపోతే ఈ సినిమా ద్వారా మెమరీస్ క్రియేట్ చేయాలా? మెమరీ మేకర్స్ అంటే ఏంటంటే సార్, మనందరికి అంటే ఆడియన్స్ అందరికీ ఒక మెమరీస్ ని క్రియేట్ చేసే మేకర్ అనమాట. సో అలా మెమరీ మేకర్స్ అని చెప్పి ఆలోచించి మన హరికృష్ణ గారు చాలా బాగుంది. అదే అందుకే అడిగాను, కొంతమంది మెమరీస్ గతంలో జరిగినవన్నీ సినిమాలుగా తీయచ్చు, లేకపోతే అలాంటి ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలో? మీ విజయనగరంలో జరిగిన సంఘటనలు? లేదు సార్, లేదండి. లేదు. అంటే ఇది ఏ బేస్ అండి? ఇది ఇన్స్పిరేషన్ ఏంటి కథకి? ఏదో ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఉంటుంది కదా. అంటే మేము ఒక 3-4 months అంటే ఎట్లాంటి స్క్రిప్ట్ వర్కౌట్ చేద్దాం అని చెప్పి ప్రొడ్యూసర్ సార్ నేనేనండి స్క్రిప్ట్ లో కంప్లీట్ కూర్చున్నది హరికృష్ణ గారు నేను మాత్రమే ఇనిషియల్ స్టేజ్ గా. అప్పుడు మేము చాలా పాయింట్స్ డిస్కస్ చేసాం, చాలా సిమిలర్ గా ఉన్న చాలా స్టోరీస్ చూసాం. ఆయన ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే సినిమా ఎలా వచ్చినా పర్లేదు కానీ కొత్త పాయింట్ కావాలి రవి. సో అలా మేము సెట్ చేసుకుంటూ లాట్ ఆఫ్ పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత మేము ఇది ఫైనల్గా ఇది ఫిక్స్ అయ్యామన్నమాట. ఈ రెడ్ బ్యాగ్ అనే కాన్సెప్ట్ ఫిక్స్ అయ్యాం. దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ ఒకటి ఉందండి. అంటే ఇన్స్పిరేషన్ అంటే లైక్ వాట్ జస్ట్ మినిమం అందులో కూడా ఒక 3-4 girls ఉంటారు, వాళ్ళ జర్నీ అట్లా స్టార్ట్ అవుతుంది. అలా ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ చిన్నదని తప్పించి మేజర్ సినిమా అయితే ఎక్కడ కూడా ఏ సినిమా కనెక్ట్ అవుతుంది. అంటే మీరు చాలా పిన్ పాయింటెడ్ గా రెడ్ బ్యాగ్ అని పెట్టారు కదా ఈ సినిమాకి టైటిల్. ఈ బ్యాగ్ అనే కాన్సెప్ట్ అని హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి కానీ ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి కానీ ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా అని అడుగుతున్నా. లేదు సార్, లేదు. ఇది ఎలా అంటే రెడ్ బ్యాగ్ అసలు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు కానీ షూటింగ్ స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ ఇనిషియల్ స్టేజ్ లోనే రెడ్ బ్యాగ్ అని డిసైడ్ అయ్యాం. అది ఎక్కడి నుంచి డిసైడ్ అయ్యామంటే స్టోరీలో నుంచి డిసైడ్ అయ్యామండి. మల్టిపుల్ టైటిల్స్ అనుకున్నాం కానీ అసలు కథే బ్యాగ్ చుట్టూరు తిరుగుతుంది కదా, 100% కథ బ్యాగ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు సినిమా అంతా. సో అప్పుడు మేము రెడ్ బ్యాగ్ పెడితే దీనికి 100% వర్త్ అని చెప్పి ఫస్ట్ వర్కింగ్ టైటిల్ అనుకున్నాం రెడ్ బ్యాగ్ అని, అదే ఫిక్స్ చేసాం ఫైనల్గా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. హరికృష్ణ గారు మీరు ఇందాక ఏం మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడాలి. మీరు ఇంతమంది కొత్త వాళ్ళతో కొత్త డైరెక్టర్తో ఈ కొత్త కాన్సెప్ట్తో సినిమా చేసి రేపు మీరు రిలీజ్కి సంబంధించినంత వరకు మీకున్న మెకానిజం ఏంటి, మీకున్న నెట్వర్క్ ఏంటి, ప్లానింగ్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇంకా ప్లానింగ్ ఏం చేయలేదు సార్, ప్రస్తుతానికి స్టార్ట్ చేసినాము, రేపటి నుంచి స్టార్ట్ చేయాలి సార్. రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు.
అంటే కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా మంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సినిమాని ప్రమోషన్ చేయడం దగ్గర నుంచి ఇదంటే చాలా బాగా జరిగింది ఇవాళ ఈవెంట్. ఇందాక మా శ్రవంతి గారు చెప్పినట్టుగా ఈవెంట్ చాలా బాగా జరిగింది, కళగా జరిగింది. కానీ ఈ మాత్రం కూడా చేసుకోలేకపోతున్నారు చాలా మంది. ఇంకా అక్కడి నుంచి రిలీజ్కి పురుటినప్పులే. అంటే మీకు అంత నెట్వర్క్ అంతా ఇండస్ట్రీలో ఉందండి, పవర్ఫుల్ ప్లేస్ నుంచి వచ్చారు కదా కర్నూలు. అట్లే మాట్లాడుతున్నాం సార్, ఇంకా నడుస్తుంది, టాక్స్ నడుస్తున్నాయి. ఓకే, ఉంది. భరతన్న కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకే పవర్ ఉంది కదా అంతేనా? అంతే అంతే మీ డేరింగ్ అదే. అంతే సార్. ఓకే, చూస్తున్నాం సార్, అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు. కొంతమందితో బిజినెస్ ఎట్లా అయింది అన్నది చేస్తున్నాం సార్. ఓకే, అంటే ఓటీటీ ఆఫర్స్ కట్టేది ఇంకా ఓటీటీకి మాట్లాడలేదు సార్, ఇంకా ఏం మాట్లాడలేదు. ఓకే, జస్ట్ కంప్లీట్ చేసి సినిమా. అవును సార్, టీజర్ రిలీజ్ చేశారు, అంతే కదా? అంతే సార్. ఓకే సార్, మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. 3 of the girls, you tell, because you belong to this generation, you must have been seeing many films from all languages, and how do you describe this film if you are given? This movie is all about the fight, the strength, the courage. That you're suffering something, but you never give up. This is what we suffer actually about in this movie. So when you watch this movie now, you will really enjoy. So this movie is not vulgar. You can sit with your family, you can watch with your family. So this is really interesting. There is a lot of suspense actually. I will not reveal here, but you will see and you will love it. Okay. Yeah. What about you? Hello. You differ with her or coincide with her? Comply with her? I'm sorry, I didn't get you. Or do you disagree with me or you agree with me? No, I actually agree with her because it was not less than a roller coaster journey for all of us. Whether it's shooting in the rain or running in the sun, going behind the clock and getting up early in the morning. But the most important thing was that unity in diversity which we all were doing. We all were hustling together, but we were making sure that the outcome should be like everyone should watch it with laugh, entertainment, tear, joy, all the emotion you have. I think when you see this movie, I'll not say you'll laugh, I'll not say you'll cry, you yourself will witness that how many variations are there. And especially when we talk about movie, nowadays people are more about, love story or different. This is something very unique and important nowadays. When you emphasize on a woman and you empower a woman, then the whole society, it's not only movie, it's a message for the society that girls are not equal but a little bit more than boys. No, it is equal, but depend on How I'm a girl's girl, how you so I treat a girl. that. Okay. And when we talk about this movie, you'll see that how much patience it takes, and salute to him for bearing all of us. And Who troubled you more, director or producer? director, sir. Honestly. Okay, if you are given to say, when you have heard this story and when you have been going through the shooting part, did it really remind you of any film in the past or from any language, Hollywood or any other films? Did it remind you of it? లేదు సార్, ఐ థింక్ తెలుగు వాళ్ళ మీరు? కన్నడ, తెలుగు వెరీ గుడ్. సో లైక్ రెడ్ బ్యాగ్ గురించి చెప్పాలంటే నాకు చాలా ఫ్రెష్ అనిపిస్తుంది కాన్సెప్ట్. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఉమెన్. ఎట్లా అంటే యూజువలీ వి డిసైడ్
girls that if they are going for pubs or anywhere, ఈ అమ్మాయి ఏమో ఒక అమ్మాయి అని అనిపిస్తుంది, తేడా అమ్మాయి. బట్ వాడికి ఒక స్టోరీ ఉంటుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ విత్ ఉమెన్ అండ్ ఇన్ దియర్ లైఫ్. అది there is so much of depth in the cinema that I have got fights and love, emotions. Okay, family to kuchi, we have to watch the cinema. So even if it is like red bag, but I am sure that family people will love it. Endukante family kosame ఫైట్ లేదు, ఫైట్ అంటే కథలో ఫైట్ అంటే ఫ్యామిలీ కోసమా లేదు, బట్ యా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్, బట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ పీపుల్ ఆల్సో విల్ లవ్ మోర్ దెన్ ఫ్యామిలీ. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్, డైరెక్టర్ గారు అండ్ ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ అ సర్వైవల్ పీస్. డైరెక్టర్ గారు ఇక్కడ అండి, దిస్ ఇస్ ప్రజావాణి. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ తీసుకున్నారు, ముగ్గురిని కొత్త వాళ్ళని తీసుకున్నారు. సో దీనికి కారణం ఏంటి? ఎందుకు ఒక్కరు కూడా నోన్ ఫేస్ లేకుండా కొత్త వారిని తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేంటంటే స్క్రిప్ట్లో కొంచెం కంఫర్ట్ కావాలండి, లైక్ మనకి చెప్పిన టైంకి రావాలి. ఓకే, అట్లనే మేము చెప్పిన యాక్షన్ సీన్స్లో కానీ లేకపోతే ఇంకేదైనా సీన్స్లో కానీ మాకు కొంచెం కోఆపరేటివ్గా ఉండాలన్నది ఫస్ట్ పాయింట్ అండి, ఫస్ట్ ప్రయారిటీ. అంటే మనం ఇప్పుడు ఏదైనా కొంచెం నోటిఫికేషన్ తెచ్చినా కూడా మనం వాళ్ళకి ఎంతో కొంత, ఎందుకంటే యాజ్ ఎ డెబ్యూట్ డెఫినెట్గా నేను ఎంతో కొంత వాళ్ళకి బిందవ్వాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా మన ఆ కంటెంట్ని ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదని మెయిన్ అనుకున్నామండి. అదే నేను ప్రొడ్యూసర్ గారికి చెప్తే ఆయన 100% కరెక్ట్ అవి అట్లానే ప్రొసీడ్ అవుతుందని చెప్పారు. అదే మెయిన్ రీజన్. అంటే పెట్టాలనుకున్న 100% ఒక మెయిన్ ఫేసెస్ మనం పెట్టుండొచ్చు, అందులో డౌట్ లేదు. కానీ చాలామంది ఇనిషియల్ స్టేజ్లో మాకు సజెస్ట్ చేశారు కూడా మెయిన్ ఫేసెస్తో వెళ్ళాలని చెప్పి. బట్ మేము కంటెంట్ని ఎక్కువ లవ్ చేసామండి, కంటెంట్తో 100% వర్కౌట్ అవుతుందని చెప్పి నమ్మామన్నమాట. ఈ సినిమా చూసిన తర్వాత 200% ఫీమేల్స్ మీద రెస్పెక్ట్ పెరుగుతుందండి ఎవరికైనా. అంటే అమ్మాయిల యొక్క కష్టం ఏంటి, అమ్మాయిలు పడే కష్టం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కానీ మన అనుకున్న వాళ్ళ కోసం కానీ ఎంత దూరం వెళ్తారనేది మనం ఈ సినిమాలో బాగా చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీరు ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా ఇది ఇద్దరం కూర్చొని మేమిద్దరం కలిసే రాసుకున్నామండి స్టోరీ. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు సార్, హాయ్ సార్, ఇది చాలా కాలం నుంచి ఒక డిబేటబుల్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ ఇండస్ట్రీ ఎక్కువ అక్కడ షూట్ చేయాలని అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ మినిస్టర్స్ కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ చాలా తక్కువ సినిమాలే ఆంధ్ర సైడ్ వెళ్ళి చూస్తారు. వెళ్ళినా సరే ఏదో మారేడుమిల్లనో అరకును అలాంటి లొకేషన్స్లో తప్ప పెద్దగా షూట్ చేయలేదు. అంటే ఏంటి జనరల్గా అక్కడ ఉండే ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి, మీరు అక్కడ ఎలాబరేట్గా షూట్ చేసినట్టున్నారు? సార్ మీ పాయింట్ వినపడలేదు సార్ సరిగ్గా. అంటే జనరల్గా చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమాలు షూట్ చేయాలని అక్కడ గవర్నమెంట్ చాలా రిక్వెస్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ సినిమాలు అన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడన్నా జరిగినా మారేడుమిల్లి లాంటి చోట్ల లేకపోతే అరకు లాంటి చోట తప్ప ఎక్కడ షూట్ చేయరు. ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ సినిమాలు షూట్ చేస్తున్నారు. బట్ మీరు అబౌట్ 40% కర్నూలులో చేశారు. సో ఏంటి ఆంధ్రప్రదేశ్లో షూట్ చేయడానికి గల ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి? సార్ అది మాకు లొకేషన్స్ అక్కడనే దొరికినాయి సార్. రాక్ గార్డెన్స్ అవి ఇవి ఆ లొకేషన్లు దానికి మ్యాచ్ అయ్యే లొకేషన్లు అక్కడనే దొరికినాయి. ఇంకొకటి వచ్చేసి మాకు కర్నూలు సైడ్ మేము పుట్టి పెరిగిందంటే అక్కడనే కదా సార్. మాకు ఫ్యామిలీ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. మరకన్నా కూడా బాగా గవర్నమెంట్ తరఫున కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఇంకా యాక్చువల్గా హైదరాబాద్లో అయితే కనుక ఇక్కడ కంఫర్ట్స్ ఎక్కువ కదా సార్. ఎవరన్నా రావడానికైనా పోవడానికైనా ఇక్కడ హైదరాబాద్లో ఈజీ. వేరే ఏపీలో ఎక్కడన్నా చేయాలంటే హైదరాబాద్లో ఫ్లైట్ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళని పిలుచుకుపోయి అది ఇది బడ్జెట్స్ ఎక్కువ అవుతాయి కదా సార్. అందుకు చాలా మంది ఇక్కడనే చేస్తున్నారు. ఇప్పుడు మేము వైజాగ్లో చేయాలనుకుంటే కనుక మళ్ళీ అక్కడ హోటల్స్ అది ఇవి ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి అనేసి. అని గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి ఈజీ అయిందా మీకు? కొంచెం అంతే సార్. పర్మిషన్ ఈజీగా వచ్చినాయి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు
సార్ ఎస్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ అంటే ఒక డైరెక్టర్ దగ్గర చాలా స్క్రిప్ట్లు ఉంటాయి. సో ఏ స్క్రిప్ట్తో వెళ్ళాలని చాలాసార్లు ఆలోచిస్తారు అండ్ వేరే థాట్స్ తీసుకుంటారు. సో ఈ టైంలో ఈ స్క్రిప్ట్తో వెళ్ళడం రైట్ అని మీకు ఎలా అనిపించింది, ఎందుకని? అది అంతా చెప్పాను కదండి ఆల్రెడీ. యాక్చువల్గా మేము ఈ టైంకి అంటే ఇప్పుడున్న సినారియోకి ఏ స్క్రిప్ట్ అయితే ఆడియన్స్ త్వరగా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద మేము ఒక వర్కౌట్ చేసామండి బాగా. అంటే గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేసాం స్క్రిప్ట్ వర్క్ టైంలో. సో అలాగే ఈ స్క్రిప్ట్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్క్రిప్ట్ అంటే మెయిన్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటి మీకు తెలియదు కాదు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సంవత్సరంలో లేకపోతే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది ఆడియన్స్ మైండ్ సెట్. అలాగే దీనికి ముందు వచ్చిన సినిమాల ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఆడియన్స్ మైండ్ సెట్ మీద. సో ఇప్పుడు ఉన్న సినారియోలో మనం ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే 100% ఒక మంచి పాజిటివ్ దీంతోనే మనం అడుగు పెట్టినట్టు అవుతుంది అనేది ఆలోచన. చాలా మంది సీనియర్ యాక్టర్స్ని పెట్టారు, అంటే రాశి గారు కావచ్చు, కెమెరాలు చూసాము. సో అంటే చాలా పెద్ద హిట్లు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు. ఇప్పుడు అవన్నీ ఎలాంటి క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఈ క్యారెక్టర్ రాశి గారి క్యారెక్టర్ అని ఎలాంటి క్యారెక్టర్ చూపించాలనుకుంటారు? థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్ అవ్వడం ముందు. యాక్చువల్గా రాశి గారిది కీ రోల్ అండి సినిమాకి. అసలు సినిమా మొదలయ్యేది ఆమెతోనే, ఎండ్ అయ్యేది ఆమెతోనే. అంటే ఆమె మీదే సినిమా స్టార్ట్ అవుతుంది, ఆమె వల్లే సినిమా స్టార్ట్ అవుతుంది. ద పర్పస్ ఆఫ్ ది స్టోరీ ఏమైనా ఉందంటే అది రాశి గారి బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. అదండి. మరి అంతకంటే ప్రమోషన్స్లో ఎందుకు వాడట్లేదు? లేదు, పిలిచానండి, ఆమెను వస్తానన్నారు, బట్ టుడే అవుట్డోర్లో ఉన్నారండి. అంటే పోస్టర్ కూడా వేయలేదు, చిన్న పోస్టర్ కూడా. అది అంటే అట్లా ఏం లేదు, మెయిన్ హీరోయిన్స్ కదా అని చెప్పేసి అంతే, అంతకుమించి వెళ్ళకూడదని ఉండేదని. డైరెక్టర్ సార్, ఇందులో ముగ్గురు మెయిన్ హీరోయిన్లు కనిపిస్తున్నారు పోస్టర్ మీద, ఇంకో అమ్మాయి కూడా ఉందంటున్నారు. ఆ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కానీ, వాళ్ళ మేనరిజమ్స్ కానీ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఏమన్నా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని చూసి ఏమన్నా డిజైన్ చేయడం జరిగిందా? ఏమండి మేము అంటే ఈ క్యారెక్టర్స్ని డిజైన్ చేయడానికి ముందు 200% చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యామండి. ఇప్పుడు మన స్టోరీకి రిలేటెడ్ క్యారెక్టర్స్ ఏమి ఉంటాయి సొసైటీలో, వాళ్ళతో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి, నేను ప్రొడ్యూసర్ గారు కూడా ఇంటరాక్ట్ అయ్యి, అంటే ఆయన నాకు హెల్ప్ చేశారు. అలాంటి ఇంటరాక్షన్లో ఇంటరాక్ట్ అయిన తర్వాత అప్పుడు నేను వాళ్ళ మేనేజ్మెంట్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్ పెయిన్, అంటే నేను స్క్రిప్ట్ రాసుకునే దానికన్నా వాళ్ళ ఒరిజినల్ లైఫ్, రియల్ లైఫ్ తెలుసుకున్నప్పుడు ఇంకొంచెం డెప్త్ తెలిసింది నాకు. అది నాకు స్టోరీ కూడా ఒక రకంగా చాలా హెల్ప్ అయింది. అది యాజ్ ఇట్ ఈస్గా నేను ఈ క్యారెక్టర్స్కి అప్లై చేయడం జరిగిందండి. సార్ హరికృష్ణ గారు, సార్ ముందుగా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే మా సార్ నేను కూడా ఫోన్ చెప్పే, అందువల్ల సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సార్ దానికంటే ముందు మీరు బిజినెస్ చేస్తున్నారు కర్నూలులో, బిజినెస్ లో సక్సెస్ అయ్యారు ఇందాక నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు. బట్ సినిమా సక్సెస్ రేట్ వచ్చేపాటికి 10% కూడా లేదు, 5% ఉంది. ఇవన్నీ తెలుసు, యాజ్ ఎ బిజినెస్ పర్సన్ గా మీకు అన్ని తెలుసు. సినిమాలో సక్సెస్ రేట్ లేదని కూడా తెలుసు. ఎందుకు ఇంత టేకప్ చేశారు? ఎందుకంటే సుమారు మా విజువల్స్ చూస్తున్నప్పుడు కానీ, కాస్ట్యూమ్ చూస్తున్నప్పుడు కానీ, సౌండింగ్ కానీ అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నప్పుడు సినిమాలో సక్సెస్ రేట్ లేదు, ఎందుకని ఇది తీసుకున్నారు? రావడానికి కారణం ఏంటి? ఏంటి ఆ ఫ్యాషన్ కారణం? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ సినిమా ఫీల్డ్కి రావాలని. ఇప్పుడు నా పిల్లల్ని చదువు అయిపోతుంది, దగ్గరికి వచ్చింది, ఇంకా రిస్క్ చేయొచ్చులేని వచ్చేసినట్లా. అంతేనా సార్ కారణం? మోస్ట్లీ అంతే సార్, ఇంకా రియల్ ఎస్టేట్ లేదు, ఇంకా సరే ఇది చూద్దాం లేనేసి అట్లా అంతే. ఓకే సార్, విషయం ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ చెప్పండి సార్. సో అంటే ఇంగ్లీష్ టైటిల్ ఉంది, చాలా మంది అంటారు కదా, ఎందుకు ఇంగ్లీష్ టైటిల్ పెట్టారంటే? ది టైటిల్ రిక్వైర్మెంట్ వచ్చి రెడ్ బ్యాగ్ అండి. అది మనం ఇంగ్లీష్లో పెట్టాలని అని ఎందుకు పెట్టామంటే, జనరల్గా మనం తెలుగు వాళ్ళందరం కూడా రెడ్ బ్యాగ్ అనే పిలుస్తాం కదా, ఎర్ర సంచి అని అయితే పిలం కదా. సో అది పర్పస్ అంతేనండి. సార్ అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇంత పర్ఫార్మెన్సెస్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి ముగ్గురికి, ఇది లేకపోతే మీకు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు షూటింగ్ దిస్ ఫిల్మ్? నాకు ఛాలెంజింగ్ అనిపించింది అంటే, నాకు ఆల్రెడీ నేను అంటే చిన్న డైరెక్టర్ నుంచి పెద్ద డైరెక్టర్ దగ్గర చాలా మంది వర్క్ చేశానండి. సో నేను అంత ఛాలెంజింగ్గా ఇబ్బందిగా ఫీల్ అయింది అయితే ఏం లేదు. నేను అంటే ప్రీ ప్లాన్డ్గా వచ్చాం ప్రొడక్షన్కి, అండర్ ప్రొడక్షన్ 31 daysలో ఫినిష్ చేసుకుని అంతా స్మూత్ అయిందండి. అంటే ఛాలెంజింగ్ సీక్వెన్సెస్ అయితే ఏం ఫేస్ చేయలేదు ఇప్పటి వరకు. అలాగే రిలీజ్ కూడా ఇంతే స్మూత్ కావాలని కోరుకుంటున్నాను. సో ఇది కమర్షియల్ ఫిల్మ్ సార్, లేకపోతే ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉంది? యా, ఇది 200%
100% కమర్షియల్ ఫిల్మ్ విత్ హెవీ సోషల్ మెసేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రవి గారు, అంటే రెడ్ బ్యాగ్ అనేది మెయిన్ గా కనిపిస్తుంది, పైన బటర్ఫ్లై సింబల్ పెట్టారు, అంటే బ్యానర్ పైన ఉందని చెప్పి ఆ సింబల్ పెట్టారా, లేకపోతే దానికి ఏమన్నా ఉందండి? అంటే సినిమాలో కూడా బటర్ఫ్లై వన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఒక చిన్న రోల్ ఉంటుంది బటర్ఫ్లైది. అంటే అది బ్యానర్లో బటర్ఫ్లై వచ్చిందని ఇందులో పట్ల అది రిక్వైర్మెంట్, స్క్రిప్ట్ అడిగింది అది అంతే. నెక్స్ట్ ఇంకోటి అంటే తెలుగు అమ్మాయిని ఆడిషన్ చేశానని చెప్పారు కదా, అంటే వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? వాళ్ళు